జిప్సీ లేదా రోమా ఈ రెండు పేర్లు వింటేనే రష్యన్లు అసహించుకుంటారు. ఈ 21వ శతాబ్దంలోనూ మోడర్న్ రష్యన్లు సైతం ఎందుకో తెలియకపోయినా వారికి దూరంగా ఉంటారు. మొదటి నుంచి జిప్సీలు అంటే సంచార జీవులుగా చరిత్రలో నిలిచిపోయారు. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్త జిప్సీలు మన దేశం వారే. వారు ఇప్పటికీ కాళీమాతను పూజిస్తారు. నేటి తరం జిప్సీలను కూడా వలస వచ్చిన గిరిజన తెగలుగానే చూస్తారు. వారిని కాళీ భక్తులుగా వ్యవహరిస్తారు. వారు యూరోపియన్ దేశాలలో విస్తరించే కన్నా ముందు అందరూ వారు ఈజిప్టు నుంచి వచ్చినట్టుగా భ్రమపడ్డారని చెప్తారు. మొహంజదారో కాలంలో ఇండస్ వ్యాలీ నాగరికత పరిడివిల్లిన సమయంలో ఏర్పడిన పట్టణాలకు భారతదేశంలోని సింధు ప్రాంతం నుంచి వలసపోయారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా తేలిన విషయం మేరకు వీరి జీన్స్ ఉత్తర భారతదేశపు ప్రజల జీన్స్తో కలిసిపోయాయి. భారతదేశంపై జరిగిన పలు దండయాత్రల తరువాత వీరంతా పర్షియా, టర్కీ, గ్రీస్, యూరప్, స్పెయిన్, రష్యా, ఫిన్లాండ్, ఈజిప్ట్, మొరాకో దేశాలకు తరలిపోయారు. ఇప్పుడు ఎక్కువగా రష్యా ప్రాంతంలో కనిపిస్తారు. ఒకప్పుడు వీరంతా అఖండ భారతావనికి చెందిన వ్యాపారులుగా పిలువబడేవారు. ఏ దేశంలోనైనా చిన్న చిన్న గ్రూపులుగానే ఉన్న వీరికంటూ ఓ ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. జిప్సీల చరిత్ర ఈనాటిది కాదు. జాత్యహంకార బారిన పడి మరుగున పడిన ఎందరో కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి అందించలేకపోయారు. అయినా కొందరు మాత్రం తమదైన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. రొమానీ ఒరిజిన్స్ లో ఫేమస్ సెలబ్రిటీలలో 1933కు చెందిన మైకేల్ కేన్, 1889లో జన్మించి 1977 వరకు ప్రపంచాన్ని నవ్వించిన చార్లీ చాప్లిన్, యూల్ బ్రైనర్, ఎల్విస్ ప్రిస్లే, బాబ్ హాస్కిన్స్, పాబ్లో పికాసో, రిటా హేవర్త్ లాంటి వ్యక్తులున్నారు. వీరి గురించి ప్రపంచ చరిత్రలోనే చెదరని స్థానం ఉంది. జిప్సీలలో అందగత్తెలు ఉన్నారు. వారిలో కనిపించే అరుదైన అందం, చురుకుదనం రష్యన్లలో కనిపించదు. జిప్సీల సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారి డాన్స్ లో మరే ఇతర డాన్స్ కళలోనూ కనిపించిన కదలికలు ఉన్నాయి. అది జనాన్ని ఆకట్టుకునే మాస్ డాన్స్ కావచ్చు, కానీ అదే పనిగా చూడాలి అనిపించేలా ఉంటుంది. బహుశా అదే వారి పట్ల ఈర్ష్య ద్వేషాలకు కారణమై ఉండొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అంతరించుకుపోతున్న రొమానీల జాతి పట్ల అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టింది. కానీ జిప్సీలు అనబడే రొమానీలకు ఇతరుల నుంచి సానుభూతి కోరుకోవడం లేదు. వారికి తమ జాతి పట్ల అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది. ఉన్నది కొద్దిపాటి సమాజమే అయినా సంబంధాలు నెరుపుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఎక్కువగా తూర్పు యూరోపియన్ రోమాలు రోమన్ క్యాథలిక్లుగా ఉంటారు. ఆర్థోడాక్స్ క్రిస్టియన్లు లేదా ముస్లిం మతానికి చెందిన వారుగా ఉంటారు. అదే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రం జిప్సీలు రోమన్ క్యాథలిక్ లేదా ప్రొటెస్టెంట్లుగా ఉన్నారు. ఏది ఏమైనా ప్రపంచం మొత్తంగా జిప్సీలు నామమాత్రంగా ఉన్నారన్నది మాత్రం నిజం. ఎక్కువగా రష్యాలో వీరి అస్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడో 8 లేదా 10 శతాబ్దం మధ్యలో రొమానీలు అనే ఈ ఇండో ఆరియన్ జనం రష్యాకు కూడా వలస రావడం జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి. వీరు భారత సంతతికి చెందిన వారని చెప్పడానికి జన్యుపరమైన ఆధారాలు ఉన్నాయి. రొమానీ పీపుల్ భారత ఉపఖండం నుంచి వలసపోయి ఉంటారని చెప్పేందుకు ఇవే ప్రస్తుతం సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇదేదో నిన్న మొన్న జరిగిన విషయం కాదు. ఎప్పుడో క్రీస్తు శకం మొదటి శతాబ్దం లేదా 2వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. అప్పట్లో మన దేశం నుంచి వ్యాపారులు యూరప్ ఖండం వరకు వెళ్లేవారు. ఆ క్రమంలో అక్కడి ప్రాంతాలకు భారతీయ పేర్లను కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. 1782వ సంవత్సరంలో జోహన్ క్రిస్టియన్ అనే పరిశోధకుడు ప్రచురించిన ఓ నివేదికలో రొమానీ భాషకు హిందుస్థాన్ భాషకు సంబంధం ఉందని నిరూపించారు. అప్పట్లో పేరు మోసిన ఇండో ఆరియన్ కమ్యూనిటీ ఉత్తర భారతదేశం నుంచి మనకు దక్షిణ భాగంలోని సింహాళ దేశం నుంచి మొదలైందని చరిత్ర చెబుతోంది. రొమానీ భాషలో ఉపయోగించే అంకెలు, సంఖ్యల పేర్లు డొమారీ, లొమావ్రన్ భాషలో ఉంటాయి. వీటితో పాటే సంస్కృతం, హిందీ, బెంగాలీ, పర్షియన్ పదాలు ఇప్పటికీ కనిపించడం విశేషం. అయితే వీరిని జిప్సీలుగా వ్యవహరించడానికి ఒక కారణం ఉంది. అప్పట్లో పెద్దగా కమ్యూనికేషన్స్ లేని కారణంగా వీరంతా ఈజిప్టు నుంచి వచ్చారని యూరోపియన్లు భ్రమించారు. అప్పటి నుంచి వారిని నొమాడిక్స్గా జిప్సీలుగా వ్యవహరించడం చేస్తున్నారు. జిప్సీలు అంటే మురికిగా ఉంటారు. వారికి డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు. వారి డ్యాన్స్ గిరిజన డ్యాన్స్లను పోలి ఉంటుంది. వారికి నాగరికత అస్సలు తెలియదని రష్యన్ల నమ్మకం. రష్యన్లు మనసా వాచ కర్మన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తమవారిగా అంగీకరించరు. అందుకు 2013లో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఆ సంవత్సరం జరిగిన మిస్ రష్యా పోటీలలో ఓ రొమానీ గర్ల్ ఎంపికైంది. రన్నరప్ గా రష్యన్ అమ్మాయి నిలిచింది. దాంతో దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి రేసిజం ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు ఓ జిప్సీ అమ్మాయి రష్యా ముఖచిత్రం కానే కాదని జనం స్పష్టం చేశారు.
తాము ఆ ఎంపికను అంగీకరించమని తేల్చేశారు. నిజానికి మెజారిటీ రష్యన్ ప్రజలకు, అక్కడి ప్రభుత్వానికి జిప్సీలంటే పెద్దగా పట్టింపు లేదు. వారిని తమ దేశస్థులుగా గుర్తించడానికి ఇష్టపడడం లేదు. జిప్సీలను మైనారిటీలుగా గుర్తించి వారికి నగర శివార్లలో క్యాంపులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. వారు అందులోనే నివసించాలి. వారి జాతిలోనే వివాహాలు జరుపుకోవాలి. నొమాడిక్ పీపుల్ అని వ్యవహరించే జిప్సీలకు పెద్దగా హక్కులు లేవు. వారు తమ హక్కుల కోసం పెద్దగా పోరాడింది కూడా లేదు. వీరి దుస్తులు కూడా కాస్త భిన్నంగా ఉంటాయి. రంగురంగుల దుస్తులు ధరిస్తారు. వాటి చివరలు పీలికలుగా ఉంటాయి. పాదాలకు పాదరక్షలు లేకుండా మట్టి కొట్టుకొని ఉంటాయి. ఇక మొహం పైన ఎండ కారణంగా నల్లగా మాడిపోయి ఉంటుంది. అయినా వారు చేసే డాన్స్ ని ప్రపంచమంతా ఇష్టపడుతుంది. జిప్సీ సంగీతానికి అనుగుణంగా నిమిషానికి 47 రకాల స్టెప్స్ వేస్తూ చేసే డాన్స్ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అయితే నానాటికి రొమానీ డాన్స్ కళ తప్పుతోంది, అంతరించుకుపోతోంది. దీన్ని గుర్తు చేయడానికి రష్యాకు చెందిన మేధావులు, సినిమా దర్శకులు అప్పుడప్పుడు డాక్యుమెంటరీలు విడుదల చేస్తూ ఉంటారు. నిత్యం రష్యన్ల నిర్లక్ష్యానికి గురవుతూ అడుగడుగున అవమానాలను ఎదుర్కొనే జిప్సీల జీవితం యూరప్ సమాజంలో నల్లజాతి ప్రజలు ఎదుర్కొనే అవమానాలను పోలి ఉంటుంది. అయితే నల్లజాతి జనం తెల్లవారితో పోరాడి తమ హక్కులను సాధించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ జిప్సీలకు అలాంటి అవకాశం అస్సలు దొరకదు. రష్యన్ల నుండి జిప్సీలు మొదటి నుంచి అణచివేతకు గురవుతూ వస్తున్నారు. సెయింట్ పీటర్బర్గ్లోని కొన్ని వందల మంది జిప్సీలు స్థిరపడిన ప్రాంతాల నుంచి అక్కడికి ప్రభుత్వం వారిని తరిమికొట్టింది. బుల్డోజర్లను ఉపయోగించి వారి ఇళ్లను కూల్చేసింది. అదేమని అడిగితే హక్కులు జిప్సీలకు లేదు. అక్కడి కోర్టులు సైతం వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చాయి. దాంతో వారు ప్రతిపక్షాల అండతో బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. జిప్సీల ఆహార్యం వింతగా విశిష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వారిలో జోస్యం చెప్పేవారు, కార్వాన్లలో కుటుంబాలతో సహా ప్రాంతాలను తరలి వెళ్లే సంచార జీవులు ఎక్కువగా కనిపిస్తారు. ఎక్కడా వారికి శాశ్వత ఆవాసం ఉండదు. మాస్కోకు 50 కిలోమీటర్ల దూరంలో వారి కోసం కేటాయించిన క్యాంపుల్లో తాత్కాలికంగా కర్ర దొంగలతో ఇళ్లను నిర్మించుకున్నారు. వారు ఉన్నంత కాలం అది వారిదే. ఆపై ప్రభుత్వం తరిమేశాక మరొకరిదిగా ఉంటుంది. శతాబ్దాల నాటి సంస్కృతి కలిగిన జిప్సీలలో వివాహాలు బాల్యంలోనే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారికి పర్మనెంట్ అడ్రస్ అంటూ ఉండదు. నచ్చిన అమ్మాయి దొరకడమే కష్టంగా ఉంటుంది. ఒకవేళ మంచి సంబంధం కుదిరితే అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబానికి బంగారు నాణాలు సమర్పించుకోవాలి. అంటే కన్యాశులకు మాదిరిగా అన్నమాట. అప్పటి నుంచి వధువు వరుడు ఇంటిలోనే పెరుగుతుంది. అమ్మాయిలు ఇంటి పనులు చేయడంలో, డాన్స్ చేయడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు. మగపిల్లలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే బయట నుంచి సంపాదించుకు వచ్చే పనులు చిన్నతనం నుంచి తల్లిదండ్రుల వెంట వెళుతూ నేర్చుకుంటారు. వారికి ఆటపాటలు అన్ని ఊళ్ళలోనే కొనసాగుతూ ఉంటాయి. రష్యా ప్రజలతో సంబంధాలు అంతంతగా మాత్రంగానే ఉండడంతో రష్యన్ పిల్లలతో ఆటపాటలు ఉండవు. రష్యన్ పెద్దలను అనుకరిస్తూ జిప్సీలను చిన్నచూపు చూస్తూ ఉంటారు. నేర్పుగా, షార్ప్గా వ్యవహరించే జిప్సీలను ఆటల్లో దూరంగానే ఉంచుతారు. వారు మురికిగా ఉంటారని వెలేస్తూ తమ టీముల్లో కేవలం రష్యన్లనే చేర్చుకుంటూ ఉంటారు. కానీ నాణానికి మరొక పక్క జిప్సీలు అనబడే రొమానీల జీవితాలు అపూర్వంగా ఉంటాయని చెబుతారు విశ్లేషకులు. వారిది ప్రత్యేకమైన సంస్కృతి. వారి సంగీతం వేరు, వారి నాట్యం వేరు, వారి జీవన విధానం వేరు. తాము సంచార జీవులుగా మారడానికి కారణం జాతుల మధ్య వేర్పాటు వాదమే. శతాబ్దాలుగా వారి పట్ల కొనసాగుతున్న వ్యతిరేకతలు వారిని ఒక్కచోట నిలవనీయకుండా చేస్తున్నాయి. ఎక్కడా శాశ్వతంగా ఉండేందుకు అర్హత లేదు.